కోలీవుడ్ టాప్ హీరో ధనుష్ నటించిన తొలి హాలీవుడ్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. 2019లో ఆయన నటించిన ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ ఓటీటీలో విడుదల కానున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం యాపిల్ టీవీ ప్లస్లో ఇంగ్లీష్ వెర్షన్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం తెలుగులో అందుబాటులోకి రానుందని ఆహా ప్రకటించింది. ధనుష్ నటించిన ఈ చిత్రం 6 ఏళ్ల తర్వాత ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ చిత్రాన్ని మార్చి 26న తమ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేస్తున్నట్లు ఆహా ప్రకటించింది. అయితే ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఈ నెల 25 నుంచే ఈ మూవీని చూడొచ్చని ఆ సంస్థ తెలిపింది. ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ మూవీని 24 గంటల ముందుగానే చూడొచ్చన్నమాట. కేవలం 92 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని కెన్ స్కాట్ డైరెక్టర్ చేశాడు. 175 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది. కేవలం 30 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఈ చిత్రం వసూలు రాబట్టింది. ఈ చిత్రంలో అజాత శత్రు లవష్ పటేల్ అనే ఓ మెజిషియన్గా తన నటనతో ధనుష్ మెప్పించినప్పటికీ కథలో సరైన బలం లేకపోవడంతో ఫలితం దక్కలేదు. ముంబైకి చెందిన అజాత శత్రు అలియాస్ లవష్ పటేల్గా ధనుష్ ఒక స్ట్రీట్ మెజిషియన్గా ఇందులో నటించారు. తనకు మ్యూజికల్ పవర్స్ ఉన్నాయని చెబుతూ అందరినీ నమ్మిస్తుంటాడు. ఈ క్రమంలో తన తల్లి మరణించడంతో తన తండ్రి కోసం ప్యారిస్ వెళ్తాడు. అక్కడ ఒక యువతితో ప్రేమలో పడిన అజాత శత్రుకు ఊహించని ప్రమాదంలో చిక్కుకుంటాడు. అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు, ఇష్టపడిన అమ్మాయితో ప్రేమ ఫలిస్తుందా, తన తండ్రిని కలుస్తాడా అనేది ఈ సినిమాలో చూడొచ్చు.